జనహిత పాదయాత్ర జనులకు శ్రేయస్కరంగా ఉండాలని, కానీ జనం హితంలో విద్యార్థుల మద్దతు విషయాన్ని నేతలు మరిచారా అని ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంబాబు ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని వాసవి మాతాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఖానాపూర్ పాదయాత్రపై స్పందించారు. ఆమె ఖానాపూర్ రావడం అభినందన విషయమే, కానీ విద్యార్థులను విస్మరించడమే తగదని అన్నారు. పాదయాత్రకు విద్యార్థులు, నిరుద్యోగుల మద్దతు తెలపాలంటే ఖచ్చితంగా ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్లపైన ఆధారపడి చదువుకుంటున్నారని అన్నారు. ఇక 8,500 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు గత 3-4 రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో జనహిత పేరు మీద ఒక పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అది ఈరోజు ఖానాపూర్ పట్టణానికి సాయంత్రం 5 గంటలకు రాబోతున్నది. ఈ మీనాక్షి నటరాజన్ గారు నిర్వహిస్తున్నటువంటి జనహిత కార్యక్రమాన్ని ఏబీవీపీ స్వాగతిస్తున్నది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పాదయాత్రలు చేసుకోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, ఎలాంటి కార్యక్రమాలైనా రాజ్యాంగబద్ధంగా చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మేము దాన్ని ఏం తప్పుపట్టట్లేదు. కానీ మీరు ఏదైతే మంత్రులను వెంబడేసుకొని, మిగతా ప్రజలను వెంబడేసుకొని మీరు పాదయాత్ర రూపంలో చేస్తున్నారు కదా, ఈ యొక్క పాదయాత్ర చేసే ముందు జనహితం అని పెట్టినారు కదా, ఏ జనానికి మీ కాంగ్రెస్ పార్టీ హితం చేసిందో ముందు చెప్పిన తర్వాత పాదయాత్ర చేస్తే బాగుంటుందని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు జనహిత పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నిర్మల్ పట్టణంలోని